అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చొలగాటం, ఎపిసోడ్ నంబర్ 59. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనోజ్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఏమన్నా కొట్టినా తిట్టినా సరే నువ్వు మాత్రం రమ్యను వదిలిపెట్టకూడదు. వెంటనే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. ఇదే నేను అడిగే మాట. అయినా ఇప్పుడు రమ్య అంటే మీ ఇంట్లో వాళ్ళు అందరికీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం తన దగ్గర లేవు. తను చిన్నప్పటి నుంచి చాలా బాధను అనుభవిస్తూ పెరిగింది. అమ్మ మోసంతో నాన్న కళ్ళ ముందే చనిపోయాడు. అమ్మా నాన్నల ప్రేమకు తను నోచుకోలేదు. అలాగే నీ ప్రేమకు తను దూరం అయ్యింది. ఇక వాళ్ళ అమ్మ గురించి నీకే కాదు ఎవరికీ తను చెప్పదు. కారణం ఒకటే, ఎవరికైనా చెప్పేందుకు కూడా అమ్మ అనే పదం వాడకూడదని తన ఉద్దేశం. ఇంత ప్రేమించినా నువ్వే తనను అర్థం చేసుకోపోతే ఎలా? మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూసేవారు అది ఎలా అయినా చెడగొడతారు. వాళ్ళు ఇక మంచి చెడులు ఇంకా తప్పు ఒప్పులు చూసుకోరు. అందుకే ఆ రోజు వాళ్ళమ్మ అలా చేసింది అంది అన్య. నిజమే అన్య, ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు నేను రమ్య గురించి సరైన విధంగా ఆలోచించలేదనిపిస్తుంది అని బాధతో అన్నాడు మనోజ్. అమ్మయ్య, పోనీలే, అర్థం చేసుకున్నాడు అని నవ్వుతూ అన్నాడు అప్పారావు. ఆన్య, ఇప్పుడు నేను నీకు మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను. నేను రమ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక వదిలిపెట్టను. అలాగే వెంటనే మేము పెళ్లి చేసుకుంటాము అని ఆన్య చేతిలో చెయ్యేసి మరి ఆనందంగా చెప్పాడు మనోజ్. ఆన్య చాలా ఆనందంతో, థ్యాంక్ యూ మనోజ్, నువ్వు రమ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది మీ స్నేహితురాలిగా నేను కోరుకుంటున్నాను అంది. ఆన్య, నువ్వు ఏమి అనుకోను అంటే నేను ఒకటి అడగనా అని అన్నాడు మనోజ్. అడుగు మనోజ్. మీరు ఆ విక్కీ మీద ఉన్న కేసును ఎందుకు వాపస్ తీసుకున్నారు అని అన్నాడు. కేసును వాపస్ తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు మనోజ్, కానీ తప్పలేదు. అది మా నాన్నగారు తీసుకున్న నిర్ణయం. నిజం చెప్పాలంటే అలా చేసినందుకు నేను ఏమీ బాధపడలేదు. ఎందుకంటే అప్పుడు నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నాన్నగారు కోర్టు చుట్టూ తిరగలేకపోవడం కంటే కూడా మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అలా చేశారు. ఒక పక్క ఆద్య ట్రీట్మెంట్ ఖర్చు, అమ్మ మెంటల్ డిస్టర్బ్తో ఆమెకు ట్రీట్మెంట్, ఒక పక్క భావన చనిపోయిన బాధ, ఇంకా ముసలి వాళ్ళైన తాత బామ్మల ఆరోగ్య సమస్యలు. వీటికంటే కూడా మోహన్ రావు గారు మా ఇంటికి వచ్చి తన ఒక్కగాని ఒక్క కొడుకు కోసం నాన్నను ప్రాధేయపడడం, ఇలా అన్నీ నాన్నగారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉన్నంతలో ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాడు. ఆ కోర్టులు, ప్రశ్నలు, వాయిదాలు, ఇక అలసిన నాన్న. మా కుటుంబం మొత్తం కూడా అదే కోరుకుంది. అందుకే నేను కేసు వాపస్ తీసుకున్నాము అని అంది అన్య. ఇంతవరకు మీరు కేసు వాపస్ తీసుకున్నందుకు కొంత బాధపడినా నువ్వు చెప్పింది విన్న తర్వాత అది కూడా మంచిదేలే అనిపించింది. కానీ అలాంటి వాళ్లను అలా వదిలితే ఎలా అని అన్నాడు మనోజ్. ఆన్య ఏమీ తక్కువ కాదులే మనోజ్, విక్కీకి ఇప్పటికే చుక్కలు చూపించింది. అతను మారే వరకు నిద్రపోదులే గాని మనది రేపే ప్రయాణం. లగేజీ సర్దుకుని తొందరగా పడుకోండి అని అన్నాడు అప్పారావు. సరే సార్ అంది అన్య. ఇక వెళ్తూ 4 అడుగులు ముందుకు వేసిన మనోజ్ మరలా వెనక్కి ఆన్య దగ్గరకు వచ్చి, ఆన్య, నేను నీతో వస్తున్న విషయం ఇప్పుడే రమ్యకు చెప్పకు అని అన్నాడు. సరే మనోజ్, చెప్పండి,
కానీ వాళ్ళను ఇంటికి వచ్చేయమని చెప్తాను. మనం తెల్లవారుజామున చేరతాం కాబట్టి డైరెక్ట్గా రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని అంది ఆన్య. సరే అన్య, ఇక నేను వెళ్తాను, గుడ్ నైట్ అని చెప్పి మనోజ్ ఇంకా అతనితో పాటు అప్పారావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొలాన్ని అమ్మకానికి పెట్టిన నారాయణకు అది కొనేందుకు ఒక వ్యక్తి వచ్చి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. భాస్కర్, రేపు ఉదయం మనం ఆ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వద్దాం అని అన్నాడు నారాయణ. సరే అన్నయ్య. భాస్కర్, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి సుజాతకి ఇచ్చి ఉంచమని చెప్పు. రేపు వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత మటుకు తీసుకునిరా అని చెప్పాడు. ఉదయం ఆ డబ్బును ఒక సంచిలో పెట్టుకుని నారాయణ, భాస్కర్లు బయలుదేరారు. ఇక అప్పారావు మోహన్ రావుకు ఫోన్ చేసి, సార్, మనకు ప్రాజెక్టు ఓకే అయ్యింది, మేము రేపు బయలుదేరి వచ్చేస్తాము అని అన్నాడు. అప్పారావుతో పాటు ఆన్య కూడా ఉండి ఉంటుంది అని అనుమానం మోహన్ రావుకి ముందు నుండి ఉంది. అందుకే ఆన్య కోసం తన భార్యకి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి అన్ని కోట్ల ప్రాజెక్టును అప్పారావుకు అప్పగించారు. అంటే మోహన్ రావుకు కోట్ల డబ్బు కంటే కూడా తన భార్య చివరి కోరికను తీర్చడం ముఖ్యం. అందుకే దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయం మోహన్ రావు ఆఫీస్కు బయలుదేరాడు. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి, డాడీ, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను. విక్కీ ఆ కొత్త ప్రాజెక్ట్ని ఎలాగైనా ఆన్య, అప్పారావు కలిసి ఓకే చేయించారు అని అనగానే, ఆన్య ఏంటి డాడీ అని ఎంతో ఆశ్చర్యంతో అన్నాడు విక్కీ. నాకు ఆన్య అప్పారావుతో ఉందని అనుమానం ఉంది అని మోహన్ రావు అనగానే, అయితే ఇప్పుడే అప్పారావుకి ఫోన్ చేసి అడుగుతాను అంటూ తన చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు విక్కీ. విక్కీ, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను అప్పారావుకి ఒక కండిషన్ పెట్టాను. దానికోసం అయినా ఆన్యను మన ఆఫీస్కి తీసుకుని వస్తాడు. నువ్వు అప్పటి వరకు ఏమీ తెలియనట్లుగా ఉండు. ఇక నువ్వు కూడా ఆఫీస్కు రెగ్యులర్గా రావాలి. నేను వెళ్తాను. ఇక నువ్వు కూడా బయలుదేరి ఆఫీస్కు వచ్చాయి. అప్పారావు వాళ్ళు అక్కడ బయలుదేరారు. మరలా నైట్ 2-3 గంటలకి దిగవచ్చు. ఈరోజు నువ్వు వచ్చి ఆ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చూడు. ఇక రేపటి నుంచి ఆన్యతో కలిసి ఆ ప్రాజెక్ట్ని చేద్దువు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మోహన్ రావు. ఇక విక్కీ ఎక్కడ లేని ఆనందం, సంతోషంతో వెంటనే ఈ విషయాన్ని చరణ్కు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో చరణ్ కూడా చాలా సంతోషించాడు. ఆన్య మరలా ఆఫీస్కి వస్తుంది అని విక్కీ, చరణ్లు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఇద్దరు ఎవరి పరంగా వారు ఆన్య కోసం ఆఫీసులో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో డబ్బులు తీసుకుని నారాయణ, భాస్కర్లు ఆఫీస్కు వచ్చారు. వ్యవసాయం చేసుకునే పల్లెటూరి వాళ్ళు ఇంకా పంచెలు కట్టుకుని ఒక సంచిని చేత్తో పట్టుకుని వచ్చారు. ఇక వాళ్ళని చూసిన వాచ్మెన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దాంతో వాచ్మెన్తో వాదనకు దిగాడు భాస్కర్. ఆ గొడవను చూసిన మోహన్ రావు వాచ్మెన్కు ఫోన్ చేసి వాళ్ళని లోపలికి పంపించు అన్నాడు. అలాగే సార్, మీరు లోపలికి వెళ్ళండి, మా సార్ మిమ్మల్ని పంపించమని చెప్పారు అని అన్నాడు వాచ్మెన్.
వాచ్మెన్ మీద గొడవ పడిన ఆవేశం, కోపం తగ్గని భాస్కర్ అతి కోపంతో లోపలికి వెళ్ళి మోహన్ రావు అంటూ అరుస్తూ పిలిచాడు. దాంతో ఆఫీసులో స్టాఫ్ అంతా నిలబడి వాళ్ళని చూస్తూ ఉన్నారు. మోహన్ రావు తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి, మీరా రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు మోహన్ రావు. ఎంత బాగా పిలుస్తున్నారు. ఆఫీస్ ముందు ఏమో ఆ అబ్బాయితో బయటకు గెంటించాలని చూశారు, మరలా ఇప్పుడు రమ్మని పిలుస్తున్నారు. తప్పు చేసి తప్పించుకునే తెలివితేటలు మాత్రం మీకు అమోఘంగా ఉన్నాయి అని కోపంగా అరుస్తూ అన్నాడు భాస్కర్. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ రెండు చేతులతో దండం పెడుతూ అన్నాడు మోహన్ రావు. మీ దండాలు దాక్షిణ్యాలు మాకు ఏమీ అవసరం లేదు. అయినా మా అమ్మాయిని యాక్సిడెంట్ చేసి ఒకదాన్ని చంపారు, ఇంకో అమ్మాయిని కోమాలో ఉండేలా చేశారు. అయినా మా అన్నయ్య నీ మీద జాలిపడి కేసు వాపస్ తీసుకున్నారు. అక్కడితో మీకు మాకు అయిపోయింది. అయినా అప్పుడే చెప్పాను, మీ డబ్బు మాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు అని చెప్పామా లేదా అని అన్నాడు భాస్కర్ కోపంగా. అది అంతా వింటున్న ఆఫీస్ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. అసలు ఈ యాక్సిడెంట్ విషయం గురించి ఆఫీసులో కానీ తెలిసిన వారికి కానీ ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడినాడు మోహన్ రావు. కానీ ఆ విషయం అక్కడ అందరికీ తెలిసిపోయింది. ఇంతలో అక్కడికి చరణ్ వచ్చాడు. నారాయణ భాస్కర్లను చూసి ఆశ్చర్యంతో, అంకుల్ మీరేంటి ఇక్కడ? చరణ్, నువ్వు ఇక్కడ అని అన్నాడు నారాయణ. చరణ్, నీకు తెలుసా, మన భావనను చంపి ఆతిను కోమాలకు పంపింది ఇదిగో ఈ పెద్ద మనిషి కొడుకే. తప్ప తాగి కారు నడుపుతూ వచ్చి నా పిల్లలను గుద్దేశాడు అంటూ కోపంతో అన్నాడు భాస్కర్. అంకుల్, నాకు తెలుసు, ఆని అంతా నాకు చెప్పింది అని అంటూ ఉండగా అక్కడికి విక్కీ వచ్చాడు. చరణ్, నీకు వీళ్ళు తెలుసా అని అనుమానంగా అన్నాడు విక్కీ. ఎందుకు తెలీదు? ఈ చరణ్ నా కూతురు ఆన్య కాలేజీ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. చరణ్ మా ఇంటికి కాబోయే అల్లుడు అన్నాడు భాస్కర్. దాంతో అది విన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోహన్ రావు మనసులో అయితే అగ్నిపర్వతం పగిలినంత పనయ్యింది. ఆన్య, విక్కీ, మనోజ్ జీవితాలు ఇక ఏ మలుపులు తిరుగుతాయి? మోహన్ రావు గారు ఏం చేస్తారు? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నాకు అది నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.